కడప జిల్లా ఒల్లూరు మండలం పైడి కాలువలో వెలసిన శ్రీ రాజ్యలక్ష్మి సమేత చెన్నకేశ్వర స్వామి దేవస్థానం వార్షికోత్సవం సందర్భంగా ఆదివారం కళ్యాణోత్సవం అనంతరం గ్రామోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. తేనెటీగల రూపంలో వచ్చి ఏదో ఒక జాగాలో తేనెటీగలు పెట్టుకుంటున్నాయి గూడు. ఇది మాకు అదృశ్య దృశ్యం అంటే సహస్రశీర్షం అంటే ఆ రూపంలో అందరూ వచ్చేసారు. ముక్కటి ఒక ఈగ తేనె పెట్టి 4-5 పెట్టుకుని చిన్న కందిరీగలు అలాంటి తేనెటీగలు అంటే బోలంత గూడు. మన శబ్దత్రయానికి దానికంత లేచిపోయింది నిన్న ఎప్పుడో. అవి ఎప్పుడు కూడా స్వామి బ్లెస్సింగ్స్ అనుకుంటాను. ప్రతి సంవత్సరం జరుగుతుంది. నా రూమ్లో మెస్సు అన్నీ ఒకటి దోమలకు అంత ఒకటి ఎట్టొచ్చే ఏమో తెలియదు. బాత్రూమ్ గీజర్కి పెట్టుకున్నాం ఒకసారి అయితే అయ్యవారిని భయపడిపోతే పొగ పెట్టి మేమే డిస్టర్బ్ చేసామని బాధపడినాం. కానీ స్వామి వాళ్ళందరికీ ఏం తెలుసు, వాళ్ళ భయంతో వాళ్ళు నాకు తెలుసు. అలా జరిగినటువంటి మహిమాన్వితమైనటువంటి దేవస్థానం ఇది. ఈ కడప జిల్లాలో ప్రత్యేకమైన టూరిజం శాఖ వారికి ఏమైతుందో దాంట్లో ఇది ఒకటి చేర్చుకోవడం బెస్ట్. నవగ్రహాలు ఇక్కడ ప్రత్యేక స్థానం. ఎందుకంటే స్వామిని ప్రతిష్ఠ చేసిన తర్వాత వాళ్ళందరూ సేవకులు వచ్చేవాళ్ళు. ఈ ఆలయాన్ని ప్రతిష్ఠ చేసేటప్పుడు నాకు ఒక ఇది ముందు ఒక అనుభూతి చెప్పాలి. నేను చిన్మయ మిషన్ కోటప్పకొండలో బ్రహ్మచారిగా సంకల్పాలు చేసినప్పుడు వేదానికి వెళ్ళేటప్పుడు అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఇంట్లో ఉండేవాడు కదా, సాధన కదా, వేదం వేరు వేదాంతం వేరు. ఆ వేదాంత సంకల్పాలతో చేసుకుంటూ ఏకాంతాన్ని గడుపుతూ వచ్చేవాడిని. ఇది కొన్ని తెలియకుండా అతీంద్రియ శక్తులు ఉంటాం. అనిమ లగిమ గరిమ మహిమ ఈశిత్వ ఓషిత్వ ప్రాకామ్య ఇలాంటి కొన్ని ఆటోమేటిక్ అంటే అనుష్ఠానం చేసే కొద్ది పవర్స్ అంటాం కదా, చాటింగ్ పెట్టే కొద్ది చెల్లు ఇది అయినట్టు అలాగా కొన్ని పవర్స్ వచ్చిన తర్వాత ఇంటికి పోయేవాడిని కాదు. ఇక్కడ మెల్లి మీద పడుకున్నప్పుడు ఇక్కడ స్వామి గంటలు శబ్దాలు మంత్ర వేదం ఘోష అంతా వినిపిస్తూ ఉన్నాయి. ఆ టైంలో నాకు సహోదరుడిగా ఉన్నటువంటి నా పక్కన పడుకున్నటువంటి 10-12 గంటలు వచ్చి పూజ చేసుకుంటారు అన్ని అంత తపనతో ఉన్నాం. అలాంటి సమయాల్లో అనుకోకుండా నాకు ఏం తెలియని బిడ్డలలో ఏం చిల్లిగా అవ్వలేదు. నాకు నమ్మి ఎవరు హీరో, ఎందుకంటే కడుపు బీదరం డబ్బులు ఇస్తే తింటారో సంతానికి వాడుకుంటారు ఏమన్నా భయంతో మమ్మల్ని నమ్మేవారు కూడా కాదు ఎవరు. అలాంటి స్టేజ్లో ఉన్న వాళ్ళు ఇంతమందికి అన్నం పెట్టి చేసినట్టు స్వామి దయ. అందరం ఉన్నారు, అన్నీ ఉన్నాయి. అలా చేసుకుంటూ వచ్చినట్టు నిమిత్త మాత్రమే బహు సేవే సాధించాం. మేము నిమిత్త మాత్రం ఇప్పటికీ కూడా స్వామి సేవలు స్వామి దాసులమే. ఈరోజు వచ్చేసి కుంభ సంకల్పంతో సహస్రకలశ కుంభాభిషేకము, రాజ్యలక్ష్మి సమేత చెన్నకేశ్వరి వివాహము ఇవి చేసుకుంటూ ప్రతిరోజు సాంస్కృతిక కార్యక్రమం ఇస్తూ వచ్చాం.